ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ మరికొద్దిసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని ఆదేశించడంతో బీఆర్ఎస్ భవన్ నుండి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 11 గంటలకు విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కేటీఆర్కు సంఘీభావం తెలుపుతూ పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు అంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు, ఈ రోజు కేటీఆర్ విచారణ మరొక ఎత్తులాగుండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చాలా భిన్నంగా విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితమే కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక డైలీ సీరియల్ లాగా కనిపిస్తుంది, విచారణ ముందుకు సాగడం లేదు, ఎలాంటి నోటీసులు ఇచ్చినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తాము సహకరిస్తాము, విచారణకు హాజరవుతామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం కేటీఆర్ చెప్తున్నాడు. కానీ సిట్ అధికారులు అయితే మాత్రం ఈరోజు చాలా అంశాలపైన కేటీఆర్ నుండి సమాచారాన్ని రాబట్టాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారుల బృందం కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందుగా ఈరోజు జరగబోయేటువంటి విచారణలో మొట్టమొదటిగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపైన మొదటగా సిట్ అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలో చాలా వ్యక్తుల నుండి, వ్యాపారవేత్తల నుండి కూడా ఎలక్ట్రల్ బాండ్లు వచ్చాయి. వాటికి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఆ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి లావాదేవీలపైన క్వశ్చన్ చేస్తారు. మరోవైపు ఒక కీలకమైనటువంటి అంశాన్ని కేటీఆర్ను అడిగి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు బృందం వ్యాపారి శ్రీధర్ రావును దాదాపు 12 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లు బెదిరింపులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పించారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ అంశానికి సంబంధించి శ్రీధర్ రావు గతంలోనే సిట్టుకు ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్ పంచాయతీలో 3 కోట్ల రూపాయలు కూడా మరోసారి ఇప్పించారు. కాబట్టి ఇదంతా కూడా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అండ్ టీం చేశారు. దీని వెనుక కేటీఆర్ పాత్ర ఉందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం శ్రీధర్ రావే కాదు, శ్రీధర్ రావుతో పాటు మరికొంతమంది వ్యాపారులను కూడా ఇదే విధంగా బెదిరింపులకు గురి చేశారనేటువంటి అంశం, వారి యొక్క ఫోన్లు కూడా ట్యాప్ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు చాలా మంది సినిమా నటులకు సంబంధించి, హీరోయిన్లకు సంబంధించి ఫోన్ ట్యాప్ జరిగిందనేది ఇటు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ అంశానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ ను ప్రశ్నించబోతున్నారా? నిజంగా ఫోన్ ట్యాపింగ్ లో సినిమా ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయ్యాయా లేదా అనేది మాత్రం ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు సిట్ ఎక్కడా కూడా నోరు మెదపలేదు. సినిమా ప్రముఖులకు సంబంధించి ఫోన్లు ట్యాప్ అయ్యాయా లేదా అనేది ఆన్ రికార్డ్ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పనటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఈరోజు కేటీఆర్ విచారణలో చాలా కీలక అంశాలు కూడా ఈరోజు ప్రస్తావించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అతను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, ఎస్ఐబి అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేసి పార్టీకి ఫండ్ను క్రియేట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా కేటీఆర్ను ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో ప్రధానంగా మనం ఇప్పటి వరకు చూసాం, హరీష్ రావు వచ్చినటువంటి సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా ఉంది. దాదాపు 500 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ మొన్న 160 సిఆర్పిసి కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు హరీష్ రావును తప్ప మిగిలినటువంటి వ్యక్తులను ఎవరిని లోపలకు అనుమతించలేదు. కానీ ఈ రోజు మాత్రం కేటీఆర్తో పాటు ఒక న్యాయవాదిని ఖచ్చితంగా అనుమతించాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ లీగల్ టీం కూడా డిమాండ్ చేస్తుంది, కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ సిట్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చినప్పుడు ఎవరైతే నోటీస్ అందుకుంటారో ఆ వ్యక్తి మాత్రమే విచారణకు హాజరు కావాలి తప్ప మిగిలినటువంటి వ్యక్తులను ఎవరిని అనుమతించమనేది సిట్ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఏదైనా కోర్టు డైరెక్షన్స్ ఉన్నా ఖచ్చితంగా న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశాలు ఉన్నప్పుడు మాత్రమే న్యాయవాదిని అనుమతిస్తాం తప్ప ఇప్పుడు 160 సిఆర్పిసి కింద ఇచ్చినప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తులను అనుమతించమనేది ప్రస్తుతం అయితే మాత్రం సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేటీఆర్ మరికొన్ని క్షణాల్లోనే జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం.
పోలీసులు కూడా ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు క్విక్ రియాక్షన్ టీంతో పాటు ఏఆర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఎగ్జాక్ట్ గా 11 గంటలకు విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆన్ కెమెరా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సాక్షులను కావచ్చు, నిందితులను కావచ్చు, ఈ కేసులో అనుమానితులను కావచ్చు విచారణ జరిపినటువంటి సమయంలో ఆన్ కెమెరానే రికార్డ్ చేస్తూ ఉన్నారు. విచారణ మొత్తం కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు రావడం జరిగింది. కేటీఆర్ ఇప్పుడే సిట్ కార్యాలయం లోపలికి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఈ రోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో చాలా కీలక అంశాలు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే సిట్టు ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్టు విచారణ తర్వాత ఈ సిట్టు విచారణ దూకుడు పెంచిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే హరీష్ రావుని విచారణ జరిపారు. హరీష్ రావు తర్వాత ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఈ రోజు కేటీఆర్ ను విచారణ జరుపుతున్నారు. దాని తర్వాత మరికొంతమందిని ఇటు సంతోష్ రావుని కావచ్చు, కేసీఆర్ ను వీరిద్దరిని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎస్ఐబి అధికారులు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, ఎస్ఐబి అధికారులు కావచ్చు ముఖ్యమంత్రితో రోజువారీ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది సిట్టు భావిస్తుంది. కేసీఆర్ విచారణ అనంతరం ఈ కేసులో అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఇప్పటి వరకు ఒక్క ఛార్జ్షీట్ మాత్రమే ఈ కేసులో ఫైల్ అయింది. ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత కేసు ముందుకు సాగలేదు. అమెరికా నుండి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. కాబట్టి ఈ కేసులో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇన్వెస్టిగేషను, వెలుగు చూసినటువంటి ఆధారాలన్నిటి కలిపి సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా కూడా ఒక 15 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేసి అడిషనల్ ఛార్జ్షీట్ కూడా వేసేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్ అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయం లోపలికి వెళ్లడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విచారణ మొత్తం ఆన్ కెమెరా మొత్తం రికార్డ్ చేస్తారు. ఆ రికార్డును కూడా కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవీన్, సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ సమయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా 11 నిమిషాల కంటే ముందుగానే ఆయన